మధ్యకాలంలో బీర్ల మీద కూడా అక్కడ దోచుకుంటున్నారు, ఇక్కడ దోచుకుంటున్నారు అని చెప్పేసి రకరకాలుగా కామెంట్స్. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కూడా చాలా మంది అసూయపడుతున్నారు. అసూయపడ్డా పర్లేదు, కానీ నా మీద బురద జల్లాలని కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలని కూడా నేను అడిగాను. బీర్ల చేసింది ఏం లేదు, గంధమల్ల ప్రాజెక్టు నా హయాంలోనే అయ్యింది, అది మా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి దానికి అని చెప్పేసి. రోడ్ల విషయానికి వస్తే నేను శంకుస్థాపన చేసినటువంటి రోల్సే ఈరోజు వేయడం అనేది జరుగుతుంది, కానీ ఆయన వచ్చి పెద్దగా చేసింది ఏం లేదని చెప్పేసి. నేను ల్యాండ్ యాక్విజిషన్ చేసి తెలంగాణలో ఎక్కడ ఇయ్యనంత రేటు నీళ్లలో మునిగిపోతున్న ల్యాండ్ కూడా 24,50,000 ఎకరాకి ఇప్పించిన ఘనత తెలంగాణలో ఒక బీర్లైలేదే. అయితే బీర్ల గారు గెలిచింది కేవలం ఉచిత హామీలతోటి, రేవంత్ రెడ్డి గారి మాటలకు కావచ్చు, ఆ 4,000 రూపాయలు 2,500 ఆశతోటి గెలిచింది తప్పించి ఆయన సొంత ఇమేజ్ ఏమీ లేదు. సరే, మేము ఇచ్చిన హామీలు, మా ప్రభుత్వం మీద నమ్మకం, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం. నేను ఇక్కడ బీసీ బిడ్డగా కరోనా సమయం నుంచి సేవలు అందించిన కాబట్టి మా బీర్లలో వేస్తే మంచుకున్నా అని చెప్పి మెజార్టీ ఎక్కిపించారు. ఇలా యాసో చూడండి, నేను ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నాను అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారన్న. అవును, నేను ఎమ్మెల్యే కాకముందుకే వ్యాపారం చేసిన, వ్యాపారం కాకముందుకే రాకముందుకే నాకు కార్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. బురద చల్లాలి, బురదాలంటే ఆ బురద మీ మీదే పడుతుంది, మళ్ళీ కలుపుకోవడానికి వాషింగ్ పౌడర్ నిర్మాణట్టు. సో ఈరోజు మీకు ఇంతమంది పొలిటికల్ శత్రువులు అవుతున్నా కూడా ఒక బీసీ బిడ్డకి ఎదుర్కోవడానికి సిద్ధం. నాకు పొలిటికల్ శత్రువులే లేరు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది తప్ప. మళ్ళీ కేసీఆరే రావాలంటున్నారు. కేసీఆర్ రాజ్యం ఉంటేనే తెలంగాణ బాగుండేదని కేటీఆర్ గారు కావచ్చు, ఇదే ఆలేరులో కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫెయిల్యూర్ అయిపోయిందా? కాంగ్రెస్ మొత్తానికి ఫెయిల్యూర్ అయిపోయిందా? దళితులు ముఖ్యమంత్రి అయినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? లక్ష రుణమాఫీ 4 ఏళ్ళు చేసినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా? పేదోడికి సంక్షేమాలు ఎక్కువట్టినందుకు కేసీఆర్ రావాలన్నా? కాళేశ్వరం మీద 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకొని 1,000 కోట్లకు పడిగెత్తినందుకు మళ్ళీ కేసీఆర్ రావాలన్నా?